గెలిస్తే సేమ్ అదే స్థాయిలో రివార్డ్ కూడా ఉండే అవకాశం. థర్డ్ భారతీయ జనతా పార్టీలో నేను బండి సంజయ్కు, ఈటల రాజేందర్కు, రామచంద్రరావుకు కాదు, కిషన్ రెడ్డికి ఇది చావో రేవో ఎలక్షన్. అంటే ఒకటి, ఇప్పుడు సొంత పార్టీలో ప్రత్యర్థులు ఆయన మీద ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీలో వాళ్లే, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే అంటున్నారు కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు, లంకల దీపక్ రెడ్డి క్యాండిడేట్ అయితే ఇంతకాలం లేటుగా ఎందుకు అనౌన్స్ చేశారు అని చెప్పి. ఓకే, గెలిస్తే ఆయన మీద ఉన్న అపప్రద తొలగిపోతుంది. జూబ్లీహిల్స్ ఏంటంటే ఆయన వేరే నాయకత్వాన్ని తన పార్లమెంట్ పరిధిలో ఎదగనివ్వరు, సిటీలో ఎందుకు డెవలప్ కావట్లేదు ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే. జిహెచ్ఎంసీ ఎన్నికల క్రెడిట్ అంతా కూడా బండి సంజయ్ది, అప్పుడు బండి సంజయ్ నాయకత్వంలోనే గెలిచింది. ఎందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలవలేదు? ఆయన ఎంపీ గెలిచారు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు? ఇట్లాంటి చాలా విమర్శలు ఉన్నాయి. సో గెలిస్తే గనక జూబ్లీహిల్స్ గనక భారతీయ జనతా పార్టీ గెలిస్తే వాటన్నిటికీ ఒకటే ప్రశ్నతో కిషన్ రెడ్డి జవాబు చెప్పినట్టు అవుతుంది. అయితే కిషన్ రెడ్డి ఏం చెప్తారంటే, పార్టీ జాతీయ నాయకత్వం ఏది చెప్తే అది చేస్తారు, పార్టీ ఏది చెప్తే అది చేస్తారు. అంటే బండి సంజయ్ లాగా, లేకపోతే ధర్మపురి అరవింద్ లాగా, ఈటల రాజేందర్ లాగా అగ్రెసివ్ కాదు, సాఫ్ట్ పర్సన్. ఎవరేమనుకున్నా సరే నేను పార్టీ ఐడియాలజీతో వెళ్ళాలి అని చెప్పి. సో ఇప్పుడు కార్యకర్తలు ఒక విధంగా ఒక అప్రహెన్షన్ ఉంది, ఏంటంటే పార్టీ ఎదకపోవడానికి కారణం ఆయన అని చెప్పి ఏదైతే అన్నారో అది గెలిస్తే పటాపంచలు అవుద్ది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన గెలిపించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో ఆయనకి 20,000 మెజార్టీ వచ్చింది. ఈ పరిధిలో ఇన్ని లక్షకు పైగా ముస్లిం ఓట్స్ ఉన్నప్పటికీ, మైనారిటీ ఓట్లు ఉన్నప్పటికీ 20,000 మెజార్టీ కిషన్ రెడ్డికి వచ్చింది. ఓకే, సో ఇది అంటే కిషన్ రెడ్డికి సంబంధించిన పరిస్థితి. కిషన్ రెడ్డి గనక ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, ఇక్కడ ఇప్పుడు క్యాండిడేట్ గా నేను చెప్పట్లేదు, లంకల్ దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్, మాగంటి సునీత ఇవి చెప్పట్లేదు. ఓడిపోతే ఏం విమర్శలు వస్తాయి? ఒకటి, భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ లేదు. బీజేపీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇంకా బీఆర్ఎస్ పికప్ అయింది, మళ్ళీ సారే రావాలంటున్నారు, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. పల్లెల్లోనేమో కేసీఆర్ అనుకుంటారు, సిటీలోనేమో కేటీఆర్ అనుకుంటారు. ఇక బీజేపీ కథం, హైదరాబాద్ లో కూడా గెలవకపోతే ఎట్లా, జూబ్లీహిల్స్ లో కూడా గెలవకపోతే ఎట్లా, సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా ఎట్లా గెలవకపోతే ఎట్లా అని ఆ పార్టీ నేతలే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ గెలిస్తే అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉండదు, కానీ స్టిల్ అంటారు ఏంటంటే కిషన్ రెడ్డి మరి సొంత దానిలో కూడా గెలిపించుకోలేరా, ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎందుకంటే నేను ఇంతకుముందు అరవింద్ కూడా ఇంటర్వ్యూ చేశాను, వేరే ఛానల్స్ లో దానిలో కూడా అవుతుంది. అరవింద్ మరి సికింద్రాబాద్ సంబంధించి అడిగితే సికింద్రాబాద్ మమ్మల్ని ఎందుకు అడుగుతారు, కిషన్ రెడ్డిని అడగండి, ఆయన కేంద్ర మంత్రి, ఆయన పార్లమెంట్ పార్టీ. సో బీజేపీ నేతలు మిగతా వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డినే బ్లేమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత ఏంటంటే బీఆర్ఎస్ తో వాళ్ళు కుమ్మక్ అయిపోయారు బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. చాలా లేటుగా లంకల్ దీపక్ రెడ్డిని క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. లంకల్ దీపక్ రెడ్డి గతంలోనే పోటీ చేశారు కదా, ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేసేందుకు ఇంత లేటుగా ఎందుకు చేశారని కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇది కిషన్ రెడ్డి కూడా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. గెలిస్తే డెఫినెట్ గా కిషన్ రెడ్డి హీరో అవుతారు. అన్ని ప్రశ్నలకు కూడా ఆయన క్లియర్ గా జవాబు ఇచ్చినట్టు అవుద్ది. సొంత పార్టీలో ప్రత్యర్థులకి ప్లస్ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఒకటే ఆన్సర్ కిషన్ రెడ్డి ఇచ్చినట్టు అవుద్ది. ఓడిపోతే చాలా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డిని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బయటి వాళ్ళకంటే సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ కార్యకర్తలు మనం చూస్తాం. ఒకవేళ అది జరిగితే కనుక 14 నవంబర్న రిజల్ట్ ఉంది, నవంబర్ 14న చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీనిలో సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ కార్యకర్తలే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కొద్దిమంది ఇక్కడ హైదరాబాద్ సెంట్రిక్ గా ఉన్న వాళ్ళు మారితేనే పార్టీకి ప్రయోజనం, ఇట్లా ఉండే అవకాశం ఉందని ఇట్లా విమర్శలు వచ్చే అవకాశం. సో ఇది ముగ్గురు నేతలకు కూడా నేను ఇదే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి, కేటీఆర్, రేవంత్ రెడ్డి గెలిస్తే 5 సంవత్సరాలు ఆయనే సీఎం, ఆయన సీఎం సీటుకు డోకా లేదు. పంచాయతీ ఎన్నికల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ మీద ఏం పెద్ద వ్యతిరేకత లేదని చెప్పి మిగతా నేతలంతా చుప్చాప్ మూసుకొని కూర్చోవాలి రేవంత్ రెడ్డి గెలిస్తే. ఓకే, రేవంత్ రెడ్డి ఓడిపోతే సొంత పార్టీలో వ్యతిరేకత స్టార్ట్ అవుద్ది. సీఎం సీటు కోసం కాచి కూర్చున్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. అప్పుడు మేము చెప్పాం కదా ఈ విధంగా రూలింగ్ లేదని హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం మొదలు పెడతారు. కాంగ్రెస్ లో హైకమాండ్ ఖర్చు లేదు. కేటీఆర్ ఓడిపోతే ఇక బీఆర్ఎస్ లేనే లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. బీఆర్ఎస్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఓడిపోయింది, పార్లమెంట్లో 0 సీట్లు,
గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో మూడిట్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు. ఇక హార్డ్ కోర్ 43% ఓట్లు మొన్న అసెంబ్లీలో వచ్చిన జూబ్లీహిల్స్లో కూడా ఓడిపోతే ఏంది పరిస్థితి అని కేటీఆర్ క్వశ్చన్ చేస్తారు. రాజకీయ వారసత్వం కేసీఆర్ కరెక్ట్గా రాలేదు కేటీఆర్ అని చెప్తారు. గెలిస్తే హీ విల్ బి ది ప్రిన్స్, హీ విల్ బి ది కింగ్, టీఆర్ఎస్కి అల్టిమేట్ లీడర్ అయిపోతాడు, క్రెడిట్ మొత్తం ఆయనకే మళ్ళీ వచ్చేస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేట్ గెలిచినప్పుడు ఎట్లా ఉందో అట్లా అవుతుంది, తిరుగులేని లీడర్ అవుతాడు. మళ్ళా కేసీఆర్ రావాలనుకుంటానంటారు. బీజేపీ పరిస్థితి డౌట్ ఉంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే, కిషన్ రెడ్డి గెలిస్తే, కిషన్ రెడ్డి అన్ని ప్రశ్నలకు ఒకటేసారి సమాధానం. పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే జవాబు. కిషన్ రెడ్డి మీద ఆయన నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. పార్టీకి కమిటెడ్గా ఉన్న వ్యక్తి, పార్టీ ఆఫీస్లోనే పడుకొని పార్టీని కన్న తల్లిలాగా భావించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద విమర్శలు అని కిషన్ రెడ్డి తరపు వాళ్ళు మిగతా వాళ్ళ మీద, పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న సొంత ప్రత్యర్థుల మీద విమర్శలు చేసే అవకాశం. ఓడిపోతే ఖచ్చితంగా చాలా పెద్ద దాడి కిషన్ రెడ్డి మీద అవుతుంది. సో నేను ఏమంటానంటే ఇది 3 పార్టీల కంటే 3 నేతల మధ్య పోరుగా నేను చెప్తాను. ఈ 3 నేతల మధ్య పోరు ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ త్రిమూర్తులు 3 తెలంగాణ రాజకీయాల్లో చాలా ముఖ్యులు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి. 3 పార్టీల భవితవ్యం కూడా తేలబోతుంది. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ గెలిచి ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా బీజేపీకి అంత ఇబ్బంది ఉండదు. బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి నెక్స్ట్ ఏంటంటే ఇక టాక్ వచ్చేస్తుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పోతాయి 2028 అసెంబ్లీలో. ఇటువంటి టాక్, విలీనము, పొత్తు, ఇటువంటి రకరకాలుగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే భరత్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ DNA. మరిన్ని అప్డేట్స్తో రేపు DNA మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.